హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి వెల్కమ్ టు డే 54 ఆఫ్ జావా. చక్కగానే రోజు నేర్చుకుని అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుంచి మ్యాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా? అండ్ ఫస్ట్లీ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం, హ్యాపీ న్యూ ఇయర్ 2026. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, ఓకే? మరి చక్కగా ఈరోజు మనం డే 54 ఆఫ్ జావాలో ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే కోడ్ ఏంటంటే ఫస్ట్ అక్కరెన్స్ అండ్ లాస్ట్ అక్కరెన్స్ of an element in Java. ఓకే, చాలా సింపుల్ కోడ్. అంటే ఫస్ట్ అక్కరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 5 8. ఓకే, ఇదేంటి? ఇది ఒక అరే. ఇప్పుడు మనం టార్గెట్ ఒక 5 తీసుకున్నాం. టార్గెట్ అనేది మనకి టార్గెట్ ఎలిమెంట్ మనం 5. టార్గెట్ ఎలిమెంట్ మనం ఏమంటున్నాము? టార్గెట్ ఎలిమెంట్ మనం 5 ఉంటున్నాం. ఓకే, ఇక్కడ 5 ఉంటున్నాం టార్గెట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ 5 అనేది అంట ఈ అరేలో 5. ఇక్కడ 1 2 5 ఇవన్నీ ఇది అరే. ఓకే, ఇది అరే కదా. మనకి ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ వచ్చింది? 0th ఫస్ట్ ఇండెక్స్, ఫస్ట్ అక్కరెన్స్ సెకండ్ ఇండెక్స్ దగ్గర వచ్చింది. మళ్ళీ థర్డ్, ఫోర్త్, లాస్ట్ అక్కరెన్స్ మనకి మళ్ళీ 4th ఇండెక్స్ దగ్గర వచ్చింది. సెకండ్ ఇండెక్స్ దగ్గర 4th ఇండెక్స్ దగ్గర వచ్చింది. అయితే మనం దీన్ని ఈ ఫస్ట్ అక్కరెన్స్ అండ్ లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ జావా మనం అలాగా మనం అచీవ్ చేయొచ్చు. ఎలాగంటే ఒక లీనియర్ సెర్చ్ ద్వారా, ఇంకోటి బైనరీ సెర్చ్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు దీన్ని. ఓకే, బైనరీ సెర్చ్ ద్వారా అచీవ్ చేయొచ్చు. మీకు తెలిసిందే లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? ఒక అరేలో ప్రతి ఎలిమెంట్ని వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. దీనివల్ల మనకి తెలుసు కదా, టైం కాంప్లెక్సిటీ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మామూలుగా చాలా పెరిగిపోతుంది. అదే ఒక అరే 100 ఎలిమెంట్స్ ఉంటే చాలా పెరిగిపోతుంటాయి ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ. ఇది బెస్ట్ మెథడే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం యూజ్ చేసే మెథడ్ బైనరీ సెర్చ్. ఓకే, నేను ఇది చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు అయితే మనం లీనియర్ సెర్చ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? లీనియర్ సెర్చ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పట్లాగే మనం మీకు అరే డిక్లరేషన్ అంతా వచ్చు కదా. నేను మళ్ళీ కోడ్ మీకు రాసి చూపిస్తాను. కాకపోతే మీకు అరే డిక్లరేషన్ నేను వచ్చు కదా. అరే ఫర్ లూప్ వాడి ఫర్ ఇంట్ i = 0, i less than number i++, i less than number i++, array of i is equal to s dot next int, array of i is equal to s dot next int. ఓకే, array of i అంటే s dot next int అని చెప్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. array of i is equal to s dot next int అనేది బాగుంది. ఇది కాకుండా మళ్ళీ మనకి తెలిసిందే, మనం ఇప్పుడు కోడ్ చేసుకున్నాం కదా. ముందే ఇంట్ ఫస్ట్ పొజిషన్ చెప్పాడు అనుకుంటాం. ఫస్ట్ పొజిషన్ చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, దానికి -1 అన్నాం. మళ్ళీ ఇంటి లాస్ట్ పొజిషన్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, దానికి కూడా మనం ఏమంటాం? -1 అంటాం. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి, అది కూడా సేమ్ బైనరీ సెర్చ్ ద్వారా వాడడం. ఇది లీనియర్ సెర్చ్ ద్వారా చేయొచ్చు, బైనరీ సెర్చ్ ద్వారా చేయొచ్చు, బట్ మనం యూజ్ చేసేది మ్యాక్సిమం బైనరీ సెర్చ్. ఓకేనా? సో మనకి కోడ్ ఏంటి? ఫస్ట్ పొజిషన్ -1. మళ్ళీ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్ తీసుకుని ఎలిమెంట్ ఐటరేట్ చేస్తాం. అదే ఎలిమెంట్స్ ఫర్ లూప్ తీసుకుని అన్ని ఎలిమెంట్స్ ఐటరేట్ చేయడానికి ఫర్ లూప్ తీసుకోవడం +++. నేను ఇప్పుడు ఏమంటున్నా, ఒకవేళ నేను ఇఫ్ లూప్ వాడుతున్నా. ఇఫ్ లూప్ వాడి ఇఫ్ అరే ఆఫ్ i అనేది ఒకవేళ టార్గెట్ అంటే ఏది మనకు తెలిసిందే కదా. ఇఫ్ అరే ఆఫ్ i టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఇది 5. టార్గెట్ కూడా నెక్స్ట్ అంటున్నాం. ఓకే, ఈ టార్గెట్ కూడా చెప్తాను, యూజర్ టార్గెట్ తీసుకోవాలా బాబు అని. ఓకే, ఒకవేళ అరే ఆఫ్ i అనేది టార్గెట్ అయితే అంటే అరేలో ఎలిమెంట్స్ 1 2 5 5 5 8. ఓకే, అరే ఎలిమెంట్స్ ఏంటి? 1 2 5 5 8. ఇవి అరేలో ఎలిమెంట్స్. ఓకే, ఇక టార్గెట్ అనేది ఏంటి? మనకి 5 కదా. టార్గెట్ అనేది మనకి 5. ఒకవేళ అరే ఆఫ్ i అంటే టార్గెట్ అయితే అరే ఆఫ్ i 5 అయింది. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్, ఈ ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటున్నాను, ఒకవేళ ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు i అయితే ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి టార్గెట్ అయితే ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి -1. ఓకే, ఇలా అయితే మనం ఏమైనా సిస్టంలో ప్రింటర్ i అంటాం. లేదంటే ఎల్స్లో మనం ఏం చేస్తున్నాము, లాస్ట్ ఇండెక్స్లో 5 దాచుకుంటాం.
ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మరి మనం జావా కోడ్ రాద్దాం. ఓకే, జావా సెలెక్ట్ చేసుకుందాం. ముందే మనకు తెలిసిందే, ఎప్పట్లాగే స్కాన్ క్లాస్ ఇంపోర్ట్ చేస్తాము. అసలు ఏంటి కోడ్ అంటే తెలుసు కదా. ఒక ఎలిమెంట్ అనేది ఫస్ట్ అకరెన్స్ ఎక్కడుంది, లాస్ట్ అకరెన్స్ ఎక్కడుంది. 1 3 5 5 5 8 తీసుకుని మన టార్గెట్ 5 అనే ఎలిమెంట్ని తీసుకుంటే ఆ 5 అనేది సెకండ్ ఇండెక్స్ దగ్గర మళ్ళీ ఫస్ట్ అకరెన్స్ అయింది. ఆ 5 అనేది ఫోర్త్ దగ్గర లాస్ట్ అకరెన్స్ అయింది. సో ఇలాగ ఒక ఎలిమెంట్ అనేది ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ చెప్పడమే ఈరోజు మరి మోటో, ఈ కోడ్ యొక్క మోటో, ఈ కోడ్ యొక్క లైఫ్. ఓకే, సో మరి మనం ఎప్పటిలాగే స్కాన్ క్లాస్ తీసుకుని నెంబర్ నెక్స్ట్ ఇంట్ అంటాము. ఇంట్ స్టార్ అరే ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ నెంబర్ ఎందుకంటే ఒక అరే సైజ్ డిక్లేర్ చేస్తున్నాము. అంటే యూజర్గా చెప్తున్నాం, యూజర్ నువ్వు ఇవ్వి ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వి, ఒక 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, సంథింగ్ ఏదో సంథింగ్ ఇచ్చి యూజర్కి చెప్తున్నాం. స్టార్ అరే ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ నెంబర్ అంటున్నాం. ఓకే, మళ్ళీ ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్, ఐ ప్లస్ ప్లస్, మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయడం వల్ల అందులో మళ్ళీ మనం యూజర్ చెప్తున్న అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు SC.next int అంటామంటే యూజర్ చెప్తున్నాము, యూజర్ నువ్వు కొన్ని వాల్యూస్ తీసుకో. ఇట్స్ అప్ టు యూజర్ విష్, యూజర్ ఏ వాల్యూస్ని తీసుకోవచ్చు, అది యూజర్ విష్. ఓకే, తర్వాత మళ్ళీ టార్గెట్ ఎలిమెంట్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఒక అరే పెట్టేస్తే సరిపోదు. అరేలో ఏ ఎలిమెంట్ ఏది ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ తెలుసుకోవాలి. కాబట్టి ఇన్ టార్గెట్ ఇస్ కూడా SC.next int అంటున్నా. ఓకేనా, ఇప్పుడు నేను ఏమంటున్నా, మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ అంటున్నా. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు రిపీట్ అయింది అని దాంట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పొజిషన్లో -1 స్టోర్ చేస్తున్నాను. లాస్ట్లో మనకి ఎప్పుడు మళ్ళీ రిపీట్ అయింది అనేది -1 ద్వారా పెడుతున్నాను. యాక్చువల్గా మనం 2 వేస్లో అచీవ్ చేయొచ్చు. ఒకటి లీనియర్ సెర్చ్ ద్వారా అచీవ్ చేయొచ్చు, అంటే బైనరీ సెర్చ్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతంగా నేను లీనియర్ సెర్చ్ ద్వారా చేస్తున్నాను. రేపు పొద్దున్న మీకు బైనరీ సెర్చ్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా, ఫర్ లూప్ వాడుతున్నాను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ నంబర్, ఐ ప్లస్ ప్లస్. మళ్ళీ మనం అందులో ఎలిమెంట్స్ అని అటెట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాము. లూప్లో ఎలిమెంట్స్ అని అటెట్ చేయాలి కాబట్టి సో మళ్ళీ మనము ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ పొజిషన్ తెలియాలి. ఆ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ పొజిషన్, ఆ ఎలిమెంట్లో ఒక లాస్ట్ పొజిషన్. సో ఇఫ్ అరే ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్, అంటే ఒక అరేలో ఆ టార్గెట్ అనేది మీట్ అయితే, ఒక అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా 1 3 5 5 8 అని. మన టార్గెట్ 5 కదా. అరే ఆఫ్ 5 అంటే ఏది, ఫస్ట్ ఎలిమెంట్ 1 వస్తుంది. అరే ఆఫ్ 5 0 స్టార్ట్ అవుతుంది. అరే ఆఫ్ 5 0 అంటాము. అరే ఆఫ్ 5 0 అన్నప్పుడు టార్గెట్తో మీట్ అవుతుంది. టార్గెట్ ఏమో 5. సో అరే ఆఫ్ 1 మనకి 3 5తో మీట్ అవ్వదు. తర్వాత మళ్ళీ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 1కి వస్తుంది, అది 5తో మీట్ అవ్వదు. తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, లూప్ అనేది థర్డ్ పొజిషన్కి వెళ్తుంది. అక్కడ మనకి ఏమవుతుందంటే 5 అనే ఎలిమెంట్ ఉంటుంది. ఆ 5 మనం తీసుకున్న టార్గెట్ 5 రెండు సేమ్ అవుతాయి కాబట్టి మనం ఏమంటాము, ఓకే ఆ లూప్ సాటిస్ఫై అయింది అనుకోండి. అంటే అరే 5 ఈజ్వల్ టార్గెట్ అయితే మరి మనం ఏమంటాం, ఫస్ట్ పొజిషన్లో -1 కనుక ఉంటే మనం ఇప్పుడు ఏమంటున్నాము, ఫస్ట్ పొజిషన్లో ఐ అనేది స్టోర్ చెయ్యి అంటున్నాం. ఓకే, ఫస్ట్ పొజిషన్లో మనం ఏమంటున్నాము, ఫస్ట్ పొజిషన్లో మనం ఇది స్టోర్ చేయమంటున్నాం. ఫస్ట్ పొజిషన్లో ఐ అనేది స్టోర్ చేసేయమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ పొజిషన్ అంటే ఏంటంటే -1 అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏ ఎలిమెంట్ లేనప్పుడు ఉంటుంది. -1ని మనం రీప్లేస్ చేసేది ఫస్ట్ అకరెన్స్లో. తర్వాత మళ్ళీ మనం ఇంకా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, తర్వాత మళ్ళీ ఏమంటే లాస్ట్ పొజిషన్లో డైరెక్ట్గా నువ్వు ఏం చేస్తావు అంటే ఐ పెట్టేసి, అంటే ఫస్ట్ పొజిషన్లో కాకుండా ఫస్ట్ అకరెన్స్ కాకుండా లాస్ట్ అకరెన్స్లో అనేది ఖచ్చితంగా లాస్ట్ అకరెన్స్లో ఉన్నది ఈజీగా మనకి ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది లాస్ట్ పొజిషన్లో. ఇప్పుడు లూప్ బయటకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే రెండులో ప్రింట్ చేస్తాం. సిస్టమ్.out ప్రింట్ అయ్యాలి ఫస్ట్ పొజిషన్, సిస్టమ్.out ప్రింట్ అయ్యాలి లాస్ట్ పొజిషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ మీకు కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఓకే, ఆర్ టెక్స్ట్ మీ. ఓకే, టెక్స్ట్ అయితే ఇంకా బెస్ట్. చక్కగా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒకవేళ డౌట్ ఏదైనా ఉంటే అర్థమైంది. ఫస్ట్ పొజిషన్లో అయితే మనం ఐ పెడతాము, లాస్ట్ పొజిషన్లో కూడా ఐ పెడతాం. ఫస్ట్ పొజిషన్లో ఎందుకు పెడుతున్నామంటే ఫస్ట్ పొజిషన్లో -1 ఉంటుంది. ఆ -1ని మనం రీప్లేస్ చేసి ఇది పెడుతున్నాం. ఓకేనా, సో మనం స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా నోట్బుక్లో, ఆ ఇన్పుట్టే తీసుకుందాం. ఇన్పుట్ 6 తీసుకుని 1 2 5 5 5 8 పెడదాం. అండ్ మన టార్గెట్ ఇవ్వడం మర్చిపోయా, వెయిట్ టార్గెట్ అవ్వాలి. ఐ థింక్ నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది. మీకు అర్థమైంది కదా, ఫస్ట్ పొజిషన్లో మనం -1 పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ -1 స్టోర్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఎలిమెంట్ స్టోర్ అయ్యాక ఇంకా వర్క్ అవ్వదు, ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మీకు ఏమైనా ఒకటి మాత్రం కాన్ఫ్లో చెప్పండి. దెన్ థ్యాంక్ యూ, లవ్ యూ, బై బై. సారీ చిన్న ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఈజ్వల్ టు ఈజ్వల్ కాదు, డబుల్ ఈక్వల్ టు పెట్టాలి.
ఫస్ట్ పొజిషన్ అనేది -1 ఉంటేనే కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. సో యాక్చువల్గా నేను ఇక్కడ టార్గెట్ ఇవ్వడం మర్చిపోయా. సో వెయిట్, టార్గెట్ అనేది ఇస్తాను. 5 అనే టార్గెట్ ఇస్తున్నా. ప్లస్ హోప్ మరి చూద్దాము. 5 అని టార్గెట్ ఇస్తే మనకి ఇన్పుట్ ఎలా రావాలి, 0 1 2 సెకండ్ ఇండెక్స్తో రోటర్స్ రావాలి, 3 4 ఫోర్త్ ఇండెక్స్ రావాలి. ఎస్, మనకి ఆటోమేటిక్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, ఫర్ సపోర్ట్. ముందుగా అలాగే సపోర్ట్ చేయండి. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నిన్న కోడ్ వరకు సేవ్ చేద్దాము. ఏం సేవ్ చేద్దామంటే ఫస్ట్ ఎక్కడెన్స్ అండ్ లాస్ట్ ఎక్కడెన్స్ ఇన్ జావా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. డెఫినెట్లీగా మీకు తర్వాత కాల్ చేస్తాను, ఐ మీన్ మీకు మెసేజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ ద్వారా రీచ్ అవ్వండి. టేక్ కేర్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్, సీ యూ టుమారో.